కారుణ్య సమూహం స్వాధ్యాయంలో భాగంగా మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర 4వ భాగంలోకి ప్రవేశించాము మై డియర్ ఫ్రెండ్స్. మరి నిన్నటి రోజున మరి విష్ణుదాసు ఎవరైతే మరి కృష్ణ సింగ్ విష్ణుదాసు కింద మారారు కదా నేమ్, ఆయన మరి తన తమ్ముడి నుంచి మరి తన తమ్ముడికి తను ఎక్కడున్నాడో ప్లేస్ తెలిసిపోయింది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోదామని గంగోత్రికి బయలుదేరడం, అక్కడ మరి శిష్యుడిని చేరుకోవడం, ఒక మరి ఆ శిష్యుడిని తో పాటు తిరిగి మరలా మరి బద్రీనాథ్ వెళ్దామని నిర్ణయించుకుని కొంత దూరం వెళ్ళిన తరువాత మధ్యలో మరి ఒకానొక తపస్వి కనిపించి మరి నేను ఇంద్రలోకం వెళ్ళాలని అనుకుంటున్నాను. నాకు సహచరుడుగా మరి కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీరు దొరికినందుకు సంతోషం. మీ శిష్యుడిని బద్రీనాథ్ పంపించేయండి అని చెప్పగా ఆ తపస్వితో కలిపి విష్ణుదాసు ఇద్దరూ కలిసి మరి ఇంద్రలోకానికి మరి కొన్ని గింజలు ని ఆ మంచు హిమాలయాలలో నడవడానికి అనుగుణంగా కొన్ని ఆ చేతులకి అవి రాసుకుని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఇంద్రలోకం వచ్చేసింది, దగ్గరికి వెళ్ళిపోయాము, ఇంద్రుడిని కలుద్దాము అనేసరికి మరి ఒకానొక గంధర్వుడు 4 తెల్ల గుర్రాల రథాన్ని తీసుకొచ్చి నన్ను ఇంద్రుడే పంపించాడు, మీరు రండి అని అనగానే నిజమే అనుకుని వాళ్ళు ఆ రథం ఎక్కడము, మరి ఆ రథమేమో ఎక్కగానే వీళ్ళకి మూర్ఛ వచ్చి తెలియకుండా వెళ్ళిపోవడం, తిరిగి వాళ్ళని బద్రీనాథ్ లో తిరిగి వదిలిపెట్టడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి తపస్వి నేను ఇంకా సిద్ధులు సంపాదించుకోవడానికి వెళ్ళిపోతున్నానని గిర్ అనేటువంటి అడవుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎలాగో మీరు మీ శిష్యుడిని మరి బద్రీనాథ్ పంపించారు కాబట్టి మీ శిష్యుడిని కలుసుకుంటారు అని ఆ మహాతపస్వి వెళ్ళిపోవడం జరిగింది. ఇక శిష్యుడిని కలుసుకుని మరి జరిగినదంతా వివరించిన తరువాత బద్రీనాథ్లో ఉండి కొన్ని రోజులు తపస్సు చేసుకుని అక్కడి నుంచి మరలా మరి బయలుదేరేటువంటి సమయంలో వర్షాకాలం సమయంలో ఒకానొక విడిది ఈ దగ్గర ఒక కాపలాదారుని యొక్క ని సహాయంతో కొన్ని రోజులు వర్షాకాలంలో అక్కడ విడిదిలో ఉండి తిరిగి వారు కాఠ్మండు వెళ్ళేటువంటి ప్రయాణంలో మార్గ మధ్యలో వీళ్ళకి ఆ పర్వత ప్రాంతంలో అనేక గోవులు కనిపించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఇన్ని గోవులు ఎలా వచ్చాయి అని వెళుతూ ఉండగా వారికి ఒక దృఢబాహుడైనటువంటి మరి ఒకానొక యోగి కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఆ యోగి వీళ్ళని ఆహ్వానించడం తన గుహకి, ఆ గుహలో మరి వీళ్ళకి పండ్లు పాలు ఇచ్చి 10 రోజులు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, మహానుభావ మీ గురించి తెలుసుకోవాలి అని అంటే మరి నేను కృష్ణుడి కాలం నాటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను, మరి నేను అయోధ్యలో నేను జన్మించాను, నా గురువు అయోధ్య నుంచి కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అని కలుసుకోవడానికని నన్ను మధురను వెళ్ళి కృష్ణుడిని దర్శనం చేసుకోమని చెప్పగా నేను ఆ మధుర వెళ్ళినప్పుడు ఆయన అక్కడ లేరు, నేను అక్కడి నుంచి బద్రీనాథ్ ద్వారకలో ఉన్నారని తెలిసింది కృష్ణుడు వారు. సో అక్కడికి వెళదామని నేను బద్రీనాథ్ రాగానే అక్కడ నాకు తపస్సు చేసుకోవాలనిపించి అక్కడ కొన్ని రోజులు బద్రీనాథ్లో ఆగిపోయాను. దాని తర్వాత మళ్ళా తిరిగి బయలుదేరే సమయంలో నాకు ఒక మహానుభావుడు ఒక ఆవు దూడని ఇవ్వగా అవే ఇప్పుడు ఇన్ని ఆవులు అయ్యాయి అని అంటే నేను కృష్ణుడు అప్పటి నుంచి నేను ఇక్కడ ఉన్నాను అంటే అని చెప్పడం జరుగుతుంది. మరి కృష్ణుడి నుంచి అంటే మీరు మీ యొక్క ఆయుష్ యొక్క రహస్యం ఏంటి అని మరి వీరు గురు శిష్యులు అడగగా మరి ఇక్కడ పర్వత ప్రాంతాల్లో ఒకానొక మరి ఆ ఒక లత యొక్క ఆకులు మరి అవి ఏంటంటే పౌర్ణమికి ఉంటాయి, మళ్ళా అమావాస్య రాగానే అన్ని రాలిపోతాయి, వాటిని సోమలత రసం అంటారు. వాటిలో చాలా రకాలు ఉన్నాయి. అయితే గుండ్రంగా ఉన్నటువంటి ఆకు రసము ఆవు పాలతో కలిపి తీసుకుంటే సుమారు 10,000 సంవత్సరాల పైగా ఆయుష్ పెరుగుతుంది అని ఆ రహస్యం చెప్పడం జరుగుతుంది. సో అలాగా ఆయన గురించి తెలుసుకుని అక్కడి నుంచి సెలవు తీసుకుని
తిరిగి వీరు కాఠ్మండు వైపుకి ప్రయాణమయ్యారు. ఇది మనము నిన్నటి రోజున తెలుసుకున్నటువంటి స్టోరీ. ఈరోజు దాని కంటిన్యూషన్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా గురు శిష్యులిద్దరూ కూడా ద్వివేది మరి కృష్ణుడి కాలం నుంచి వచ్చినటువంటి ద్వివేది యొక్క ఆతిథ్యం తీసుకుని తిరిగి కాఠ్మండు ప్రయాణము సాగించారు. ప్రయాణము చాలా కష్టమైనది. విష్ణుదాసు ఈ ప్రయాణాల వల్ల మరి ఆయన వృద్ధుడు అయిపోవడం వల్ల కంటి చూపు కూడా మందగించింది. దారిలో దొరికిన పండ్లు, మూలికలు సేకరించి మరి గురువుకు చక్కగా చూసుకునేవాడు ఆ యొక్క కృపాల్ సింగ్. అనుకున్న ప్రకారము వాళ్ళు శివరాత్రి పర్వదినాన కాఠ్మండు చేరుకున్నారు. ఆ రోజు గుడి తలుపులు తెరుస్తారు. అనేక మంది సాధువులు, యాత్రికులు గుడి ముందు సమావేశం అయ్యారు. మరి వీళ్ళిద్దరూ కూడా శివరాత్రికి ఆ కాఠ్మండులో వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఎంతో కష్టంగా మరి వృద్ధుడైనటువంటి మరి విష్ణుదాస్‌కి మరి శిష్యుడైనటువంటి కృపాల్ సింగ్ యొక్క సహాయంతో అనుకున్న సమయానికి శివరాత్రికి కాఠ్మండు వెళ్ళడం జరిగింది. ఆ రోజు గుడి తలుపులు తెరుస్తారు. అంతేకాకుండా ఆ పర్వదినాన అనేక మంది సాధువులు కూడా గుడి ముందు సమావేశమయ్యారు. నిర్ణీత సమయానికి ఆలయం తలుపులు తెరవబడ్డాయి. లింగాకారంలో ఉన్న పరమేశ్వరుని దర్శించుకోవడానికి యాత్రికులు ఆలయంలో ప్రవేశించారు. 1000కి పైగా పేర్లు గల పరమేశునికి పశుపతినాథ్ అన్నది ఒకానొక పేరు. పూర్వము అక్కడ పరమేశ్వరుడు మానవాకారంలో అవతరించి తర్వాత లింగాకారంగా మారాడు. అప్పటి నుంచి స్వామిని పశుపతినాథుడు అన్న పేరుతో ఆరాధిస్తున్నారు. విష్ణుదాసు కృపాల్ సింగ్ ఆలయంలో ప్రవేశించి భగవంతుని దర్శించి భక్తిభావంతో మీ దర్శనం వల్ల మా జన్మ తపస్సు జ్ఞానము సఫలమయ్యాయి అని భావించి మరి శివుణ్ణి స్తుతించి పూజించారు. పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆలయం నుంచి బయటికి వచ్చారు. ప్రయాణపు బడలిక తీర్చుకోవడానికి వాళ్ళు సమీప గ్రామమైన బీరం గోపన్ లో కొన్ని రోజులు బస చేశారు. వాళ్ళు అనుకున్న విధంగా మరి శివరాత్రికి మరి కాఠ్మండు వెళ్ళి మరి కాఠ్మండూలో ఉన్నటువంటి పశుపతినాథుని దర్శించుకుని మరి ఇక్కడికి రావడం మా యొక్క పుణ్యఫలం అనుకుని మరి భగవంతుణ్ణి స్మరించి అక్కడి నుంచి తిరిగి ప్రయాణమయ్యారు. కొన్ని వారాలు గడిచాయి. విష్ణుదాసుకు శరీర బడలిక తీరింది. ఆయన ఆ గ్రామాన్ని విడిచి తూర్పుగా ప్రయాణించి అస్సాంలో ఉన్న పరశురామ గుండాన్ని దర్శించుకోవాలని అనుకున్నారు. అక్కడి నుంచి మళ్ళా ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? పరశురామ గుండం అనమాట దర్శించుకోవాలని అనుకున్నారు. ఆ విషయం కృపాల్ సింగ్‌కి చెప్పాడు. గురువు తిరిగి గంగోత్రికే వెళ్ళిపోతాడని భావించిన కృపాల్ సింగ్‌కు గురు నిర్ణయం నిరాశ కలిగింది. అయితే కృపాల్ సింగ్ ఏమనుకున్నాడంటే తిరిగి గంగోత్రి వెళ్ళిపోతారేమో అని అంటారేమో గురువుగారు అని అనుకున్నారు. కానీ ఆయన అక్కడి నుంచి మరి గంగోత్రికి కాకుండా పరశురామ గుండాన్ని దర్శించుకోవాలని చెప్పడం వల్ల కొంచెం నిరాశ కలిగిందట. అతన్ని వారించడానికి ప్రయత్నించి, మహాత్మా మీరు తోడు లేకుండా ప్రయాణం చేయలేనంత వృద్ధులు అయ్యారు. నేను బయలుదేరిన చోటుకి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. కానీ మీరు తూర్పు దిశగా వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. అందుకు కారణం నేను తెలుసుకోవచ్చా? అని శిష్యుడు అడిగేశాడు. మరి నేనేమో గంగోత్రి వెళ్ళాలని అనుకుంటున్నాను. మరి మీరేమో మరి ఇక్కడి నుంచి మరి పరశురామ గుండం వెళ్ళాలనుకుంటున్నారు. మీరేమో మహావృద్ధులు. మరి అలాగే ఎందుకు అనుకున్నారు? ఆ నిర్ణయం నేను తెలుసుకోవచ్చా? అని శిష్యుడు అడిగాడనమాట. మరి అప్పుడు విష్ణుదాసు కుమారా, నేను పరశురామ గుండం దగ్గరకు వెళ్ళి అక్కడ తపస్సు చేయాలి అనేది ఈశ్వర సంకల్పం. పూర్వము భగవాన్ పరశురాముల వారు అక్కడ తపస్సు చేశారు. 6వ అవతార పురుషుడైన ఆయన తపస్సు చేసిన ఆ పవిత్ర ప్రదేశము నన్ను ఆకర్షిస్తోంది. అయితే నాతో పాటు రమ్మని నేను నిన్ను నిర్బంధించను. చూడండి, అంత శిష్యుడిని కూడా నేను నాకు అక్కడికి వెళ్ళి పరశురాముడు తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను వెళ్తున్నాను. అలాగని నువ్వు కూడా రావాలని నేను నిర్బంధించను. నాతో పాటు రావాలని నేను నిన్ను నిర్బంధించను. నీ ఇష్ట ప్రకారము నువ్వు వెనుకకు వెళ్ళిపోవచ్చు. నేను నిన్ను ఆటంకపరచను.
మనం కొన్ని రోజుల పాటు కలిసి ఉన్నాం. ఇప్పుడు విడిపోతున్నాం. ఇన్ని రోజులు నువ్వు నన్ను ఆదరంగా చూసావు. నా వల్ల తెలుసుకోవాల్సిన సాధన రహస్యాలు కూడా తెలుసుకున్నావు. నువ్వు తిరిగి వెళ్ళిపోవడానికి మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను. నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నిన్ను భగవంతుడు సర్వదా రక్షించుగాక అని చెప్పి కృపాల్ సింగ్‌ని గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. చూడండి, గురువుగారు నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు గూడా స్వేచ్ఛ మై డియర్ ఫ్రెండ్స్. నేను గురువు కాబట్టి నువ్వు గూడా నాతో పాటు రావాల్సిందని అనలేదిక్కడ. చూడండి, అదే మరి గురువుల యొక్క మరి వారి యొక్క హృదయం అంత పావనంగా ఉంటుంది మరి. "నువ్వు వెళ్ళొచ్చు నాయనా, నీకెప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. నీకు భగవంతుడి యొక్క రక్షణ ఎప్పుడూ ఉంటుంది" అని చక్కగా ఆలింగనం చేసుకొని మరి పంపించారనమాట. మరి అంతటి అపార దయా సముద్రుడైన గురుమూర్తికి నమస్కారం చేసుకొని, మరి అనేక సార్లు ఆయనకి ప్రణమిల్లి తన దారిని అనుసరించి ఆ కృపాల్ సింగ్ వెళ్ళిపోయాడు. అంతవరకు ఇద్దరు కలిసి నివసిస్తున్న ఆ కుటీరంలో మరి వృద్ధ సన్యాసి ఇక ఒంటరి అయిపోయాడు. అతనికి సేవ చేయడానికి ఇక ఎవ్వరూ లేరు. అయితే వృద్ధ సన్యాసి మాత్రము ఆ వ్యత్యాసాన్ని ఏమాత్రము పట్టించుకోలేదు. తన ఆత్మ అనుభూతితో తాను నిమగ్నుడై నిశ్చలంగా ఉన్నాడు. సుదీర్ఘ తపస్సు వలన మరి అతనికి ఆయన ధర్మమేంటో ఆయనకి అది తెలిసి అది సహజమైపోయిందనమాట. అంతరాత్మను సంధించిన ఆత్మయోగికి ఈ వియోగము ఎంత మాత్రమూ విచారం కలిగించలేదు. తన నిశ్చల సమాధిలో తాను నిమగ్నమై తపస్సు చేసుకోసాగాడు. మరి అప్పటి వరకు కృపాల్ సింగ్ శిష్యుడు అన్ని ఏ టు జెడ్ అన్ని సేవలు చేసేవాడు. ఒక్కసారిగా వెళ్ళిపోయేటప్పటికి ఆ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా మరి విష్ణుదాసు ఆయన అంతరాత్మ నుంచి వచ్చినటువంటి ప్రబోధాన్ని అదే ఫాలో అయ్యి ఇంకా ఇవేమీ పట్టించుకోకుండా తన అంతరాత్మ ప్రబోధం ప్రకారమే మరి చక్కగా నిశ్చల స్థితిలో నిమగ్నం ధ్యానంలో నిమగ్నమయ్యారనమాట. విష్ణుదాసు ఇక నేపాల్ విడిచిపెట్టి నింపాదిగా మరి అస్సాం వైపు నడవడం మొదలుపెట్టారు. చూడండి, అసలు ఎక్కడ హరిద్వార్ నుంచి మరి అలాగా కంటిన్యూస్‌గా నడుస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడు మళ్ళా అస్సాం వైపు నడవడం మొదలుపెట్టారు. నేపాల్ సరిహద్దులు దాటి హిమాలయాల దక్షిణ వాలు ప్రదేశాలు వెంబడి కొన్ని నెలలు ప్రయాణం చేశారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఢాకాలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఢాకా నుంచి మణిపూర్ వైపు ప్రయాణిస్తూ మార్గ మధ్యలో ఒక దట్టమైన అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. మరి ఆయన పరశురాం పరశురాం గారు సాధన చేసినటువంటి ప్రదేశానికి వెళ్ళడానికని శిష్యుడిని పంపించి ఒంటరిగా ఇక నేపాల్ సరిహద్దులన్నీ కాఠ్మండు, నేపాల్ ఇవన్నీ దాటేసేసి వెళ్తూ ఉంటే ఒక మధ్యలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అటువంటి వింత దృశ్యము ఆయనకి ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. కాండిస్తున్న పెద్ద పులి అరుపు అతి దగ్గరగా వినిపించింది. వెంటనే నిలబడి పైకి చూశాడు. అప్పటి వరకు చాలా, చాలా ఆయన ఎప్పుడైతే ఇలాగ సన్యాసం తీసుకున్న తర్వాత అనేక ప్రదేశాలు వెళ్తూనే ఉన్నారు. కానీ ఆయనకెప్పుడు ఎలాంటి ఆటంకాలు కలగలేదు. ఈయనకి ఈసారి ఒక పెద్ద పులి గాండ్రింపు వినిపించిందనమాట. అది అరుస్తూనే ఉంది. భయపడకుండా, కంగారు పడకుండా మరి నిర్భయంగా నిలబడి చూశాడు విష్ణుదాసు. మనిషి వల్ల కానీ, క్రూర మృగం వల్ల కానీ విష్ణుదాసుకు భయం లేదు అన్న విషయాన్ని ఆహ్, గ్రహించాడు. పులి పక్కలో ఒక తన్ను తన్ని వచ్చి దారిన వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, మరి పులి ఏమో అలాగా బిగ్గరగా అరుస్తూనుంది. భయపడకుండా, కంగారు పడకుండా ఆ వింత దృశ్యాన్ని నిర్భయంగా నిలబడి చూస్తూ ఉన్నాడు విష్ణుదాసు. మనిషి వల్ల కానీ, క్రూర మృగం వల్ల కానీ విష్ణుదాసుకు భయం లేదు అన్న విషయాన్ని గ్రహించాడు ఆ పులి మీద ఉన్న సాధువు. అంటే పులి మీద ఒక సాధువు గూడా ఉన్నాడనమాట. పులి పక్కలో ఒక తన్ను తన్ని వచ్చిన దారిన వెళ్ళిపోయాడు. విష్ణుదాసు తన ప్రయాణాన్ని కొనసాగించి చివరికి మణిపూర్ చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం గడిపి మరి పరశురామగుండం వైపు ప్రయాణం సాగించాడు. అలాగా మరి దారిలో నాగపర్వత శ్రేణుల మీదుగా నడుస్తూ ఉండగా నరమాంస భక్షకుల తెగకు చెందిన కొందరు అటవికుల ఆయనని అడ్డగించారు.
మరి ఫస్టు పులి అయిపోయింది. అది వెళ్ళిపోయింది. అయిపోయింది. దాని తర్వాత మళ్ళా కొంచెం దూరం వెళ్ళగా నాగపర్వత శ్రేణుల దగ్గర నరమాంస భక్షకులు కనిపించారనమాట. మరి వాళ్ళు ఈ విష్ణుదాసుని చుట్టుముట్టారనమాట. ఆయన ఏమాత్రము భయపడలేదు. ఆయనను కలిగి చూసి ఆయన నిరాయుధుడైన మానవుడని, వృద్ధాప్యం చేత కృంగిపోయాడని గ్రహించి ఆ అటవికులు ఆవులించినట్లు నోళ్లు తెరిచి బొబ్బలు పెడుతూ బిగ్గర బిగ్గరగా చప్పట్లు కొడుతూ వాళ్ళ భాషలో వాళ్ళు ఏవేవో మాట్లాడుకున్నారు. ఆడ, మగ, చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరూ కూడా నగ్నంగా ఉన్నారు. విష్ణుదాసు కొద్దిగా ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. వాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తూ ఆయన్ని చుట్టుముట్టి కొన్ని సైగలు చేశారు. ఆయన్ను ముందుకు కదలకుండా అటకాయించి బంధించారు. వాళ్ళు తనని బంధించినట్లు అప్పుడు గ్రహించాడు విష్ణుదాసు. విష్ణుదాసుకి ఏమీ భయం లేదు. ఆ నరమాంస భక్షకులైనా భయం లేదు. పులి అయినా ఏమీ భయం లేదు. కానీ ఈయన ఈయన వంతుగా ఈయన వెళ్ళిపోతూ ఉంటే ఆ తెగ వాళ్ళు ఈయన్ని బంధించడం జరిగిందనమాట. అక్కడ నిలబడ్డ చోటనే కూర్చుని పద్మాసనం వేసుకొని మళ్ళా ధ్యానంలో మునిగిపోయాడు విష్ణుదాసు. మరి ఆ అటవికులు కొంచెం వెనక్కు వెళ్లి ఆయన్ని గమనిస్తూ నిలబడ్డారు. వాళ్ళు ఆయన సమీపించడం కానీ, తాకటం కానీ చెయ్యలేదు. కొంతసేపయ్యాక వాళ్ళు 2 దొప్పల్లో కొంత ఆహారాన్ని తీసుకువచ్చి ఆయన ముందు ఉంచి కొంచెం దూరం వెనక్కు వెళ్లి ఆయన చూస్తూ నిలబడ్డారు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు ఒక దొప్పలో చక్కగా అన్నము, ఇంకో దాంట్లో మాంసము ఉండడము గమనించారు. కాస్త అన్నం తిని తన కమండలంలో ఉన్న నీళ్లు తాగాడు. మాంసం ఉన్న దొప్పను ఆయన ముట్టుకోలేదు. గిరిజ స్త్రీలు, పురుషులు ఆయనను తెరపారా చూస్తూ నిలబడి వాళ్ళలో వాళ్ళు ఏవో మాట్లాడుకున్నారు కానీ సన్యాసికి మాత్రము ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు నరమాంస భక్షకులు. ఆయన మరి ఈయన్ని బంధించినప్పుడు ఈయన ఏమీ భయపడకుండా అక్కడ గూడా కూర్చొని ధ్యానం చేసుకుంటే, వాళ్ళలో వాళ్ళకే ఏదో అనిపించి దూరంగా వెళ్లి ఆయనకి కూడా వాళ్ళు తిన్నట్లుగా భోజనము, మాంసము పెడితే, ఈయన మాంసం తీసుకోకుండా కేవలం భోజనం తినేసి మరి వాటర్ తాగేశారనమాట. మరి ఆయన మాంసాన్ని ముట్టుకోలేదు. సో, కొంతసేపయ్యాక తనను ముందుకు వెళ్ళనివ్వమని విష్ణుదాసు చేతులతో సైగలు చేశాడు. ఆ భయంకర అటవీకులు ఆయన సైగలను అర్థం చేసుకున్నారు. కానీ ఆయన నిర్బంధంలో ఉంచినట్లు వాళ్ళు నోరు తెరిచి పెద్దగా సైగలు చేస్తూ అరిచారు. ఇలా పగలు, రాత్రి గడిచాయి. సన్యాసి తాను ఉన్న స్థలంలోనే ధ్యాన నిమగ్నుడై కూర్చున్నాడు. అలా ఆ అటవికులు ఆయన 10 రోజులు ఏకంగా 10 రోజులు బందీగా ఉంచేశారనమాట. తర్వాత వ్యక్తి ఆహ్, తాము సంబంధించి సంధించిన వ్యక్తి సామాన్య మానవుడు కాదని, మరి వృద్ధుడని, చంపి తినటానికి ఏమాత్రం పనికిరాడు అన్న వాస్తవాన్ని మరి వాళ్ళు గ్రహించారో ఏమో! ఆయన్ని ఇక 10 రోజుల తర్వాత విడుదల చేసినట్లు సైగలు చేస్తూ, ఆయన చుట్టూ తిరుగుతూ కొంతసేపు నాట్యం చేశారు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చేతులతో సైగలు చేశారు. సన్యాసి తన కర్ర, కమండలం పట్టుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయారు. ఈయనేమి ఈయన చాలా బక్కగా ఉంటే వాళ్ళకి ఆనలేదో మరి ఏమో మొత్తానికి 10 రోజుల తర్వాత పంపించేశారు. అలా నడుస్తూ, నడుస్తూ వెళుతూ ఉండగా దారిలో ఆయనకు ఒక పెద్ద పర్వతం ఎక్కవలసి వచ్చింది. దాన్ని అధిరోహించలేక అప్పుడే చీకటి పడుతోంది కాబట్టి ఆ రాత్రికి ఆ పర్వతం అంచునే విశ్రమించడం జరిగింది. తెల్లవారగానే ఎలాగోలా కష్టపడి ఆ పర్వతాన్ని దాటి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా నడుస్తూ ఉండగా ఒక చిన్న కొండ మీద ఉన్న ఆలయం ఒకటి ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆలయం వరకు కొండపై ఉన్న మెట్లను ప్రయాసపడి ఎక్కి చివరికి ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ ప్రదేశమంతా ఎంతో రమణీయంగా ఉంది. కొంతకాలం ఆలయంలో ఉండి అలసిపోయిన తన అవయవాలకు విశ్రాంతిని ఇవ్వాలని అనుకున్నాడు. ఆలయపు వరండాపై మేనువాల్చి గాఢంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి దగ్గరలో ఉన్న కొలనులో స్నానం చేసి వచ్చి ఆలయ ప్రాంగణంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. చూడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ధ్యానమే. ఆయన ఎక్కడికెళ్ళినా మరి నరమాంస భక్షుల దగ్గరికెళ్ళినా ధ్యానమే. గుడి దగ్గరికెళ్ళినా ధ్యానమే. ఇలాగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మహానుభావులు వాళ్ళు ఏ పని ఎక్కడికి వెళ్ళినా కూడా
వాళ్ళు మనం గమనిస్తే గనక ధ్యాన సాధనలోనే ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. అన్ మరి ఇంతలో ఆలయ పూజారి వచ్చి పూజ మొదలుపెట్టాడు. ఆలయపు దేవత కామాక్షి దేవి ఆ దేవతను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి గుడి బయటకు వచ్చాడు సన్యాసి. చూడండి అక్కడ నరమాంస భక్షకులు ఈయనకి భోజనం పెట్టారు. ఇక్కడ గుడిలో ఆలయ పూజారి కూడా భోజనం పెట్టాడు. ఇక్కడ భోజనానికి విశ్వమే అలాగా మహానుభావులకి ఏ విధంగా సహకరిస్తుందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. హ్మ్. ఆహ్, మరి హ్మ్. ఆ! అప్పుడు ఒక అసామాన్య ఒక అద్భుతమైన సంఘటన జరిగిందట. సన్యాసి జీవితంలో అది మొట్టమొదటి రహస్యానుభవం. ఆయన గుడిమెట్లు దిగుతూ ఉండగా ఆ ప్రాంతంలో అసలు జనసంచారమే కనిపించలేదు. కానీ అకస్మాత్తుగా ఒక చక్కని అమ్మాయి సన్యాసికి ఎదురుగా మెట్లు ఎక్కుతూ కనిపించింది. ఆ అమ్మాయి అమిత వేగంతో మెట్లు ఎక్కుతూ వచ్చి సన్యాసి ఉన్న మెట్టును చేరుకుని సన్యాసి వైపు తెరిపార చూసింది. ఆ బాలికాదేవి దర్శనానికి వచ్చి ఉంటుందని భావించాడు సన్యాసి. అంటే ఒక అందమైన అమ్మాయి మరి ఆ గుడికి ద దేవీ దర్శనానికి వచ్చి ఉంటుందని అనుకున్నారు ఫస్ట్ సన్యాసి. కాస్త పక్కకు తప్పుకొని అమ్మాయి మెట్లు ఎక్కడానికి దారి ఇచ్చాడు. ఆ బాలిక అక్కడే నిలబడి సన్యాసితో, "ఓ మహాత్మా! నీ మొలపట్టీలో ముడివేసి ఉన్న ఉంగరాన్ని భద్రంగా దాచావు. ఆ ఉంగరం నాకు స్పష్టంగా కనబడుతోంది. నువ్వు సర్వసంగ పరిత్యాగివి కదా! కాబట్టి ఆ ఉంగరాన్ని నీ దగ్గర ఉంచుకోకూడదు. దాన్ని నాకు ఇచ్చివేయి" అని అంది బాలిక. అసలు ఎప్పుడో తను సన్యాసంలోకి దిగేటప్పుడు ఎప్పుడన్నా అవసరమవుతుందని చెప్పేసి ఒక్క ఉంగరాన్ని మాత్రం ఉంచుకోవడం జరిగింది. అసలు ఆయన ఆ ఉంగరం సంగతే మర్చిపోయాడు. కానీ ఆ బాలిక "నువ్వు సన్యాసివి గదా! నీకెందుకు ఆ ఉంగరం?" అని అక్కడ వచ్చేటప్పటికి ఆశ్చర్యమయిందనమాట. సుమారు 30 ఏళ్ల కిందటి మాట. ఇన్నాళ్ల నుంచి మొలపట్టి మార్చలేదు ఆ సన్యాసి. నిరంతరం భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై ఉన్నటువంటి సన్యాసి తన మొలపట్టీలో ఉంగరం మూట కట్టిన సంగతే పూర్తిగా మర్చిపోయాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి గుర్తు చేసి ఉంగరం తనకి ఇమ్మని అడగగానే ఆశ్చర్యం చెందాడు. వెంటనే "ఓ తల్లి! ఉంగరం నా మొలపట్టీలో ఉందన్న విషయం నేనసలు పూర్తిగా మరిచిపోయాను. దాన్ని నీకు ఇచ్చేస్తాను తీసుకో" అన్నాడు. అప్పుడు ఆ బాలిక "మహాత్మా ఉంగరం నాకు అక్కర్లేదు. దానిని నువ్వు గుడి పూజారికి ఇవ్వు" అని పలికి అకస్మాత్తుగా అంతరార్థమైపోయిందట. సాక్షాత్తు ఆలయ దేవత అయిన కామాక్షి దేవియే తనను కటాక్షించి బాలిక రూపంలో సాక్షాత్కరించి ఉంగరాన్ని త్యజించమని తనకు ఆదేశించినట్లుగా గ్రహించాడు సన్యాసి. మొలపట్టి నుంచి ఉంగరాన్ని బయటికి తీసి తిరిగి యథాప్రకారం మొలపట్టిని పేని కట్టుకుని కౌపీనం అంగవస్త్రం ధరించి గుడిలోకి వెళ్లి జరిగిన ఉదంతం పూజారితో చెప్పాడు. ఈ కథ విని పూజారి కూడా దేవి రహస్య సాక్షాత్కారానికి ఎంతో ఆశ్చర్యపోయాడు. విష్ణుదాసు ఆ ఉంగరాన్ని పూజారికి ఇచ్చాడు. పూజారి ఉంగరాన్ని దేవి ఆదేశంగా భావించి సంతోషంగా స్వీకరించాడు. విష్ణుదాసు కామాక్షిదేవికి పలుమార్లు సాష్టాంగ ప్రణామాలు అర్పించి కొండ దిగి పరశురామగుండం వైపు తిరిగి ప్రయాణించడం జరిగింది. వందల కొద్దీ మైళ్ళు నడిచి అనేక అడవులను దాటుకుంటూ ప్రయాణించాడు. ఆ పరశురామగుండం ఎక్కడుందో దారిలో అక్కడక్కడ తారసపడిన వారు ఎవ్వరూ ఆయన జాడ తెలియజేయలేకపోయారు. కానీ కేవలము అంతరాత్మ ప్రబోధాన్నే ఆసరాగా చేసుకుని భగవంతునిపై భారం ఉంచి అస్సాం దక్షిణ కొనవైపు ప్రయాణించి చిట్ట చివరకు పరశురామగుండం చేరుకున్నారు. మధ్యలో ఎంతో మందిని అడిగారు ఆ పరశురామగుండం గురించి. కానీ ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఆ అంతరాత్మ నుంచి వచ్చేటువంటి సందేశం ప్రకారమే నడుచుకుంటూ మొత్తానికి ఆ పరశురామగుండం చేరుకున్నారు. ఆయన వయస్సు, శరీర బలహీనత కాఠ్మండు నుంచి అస్సాం చివర ఉన్న పరశురామ గుండం వరకు సాగించిన ఒంటరి ప్రయాణము ఆయన పట్టుదలకు, ఆయన యొక్క ఆత్మస్థైర్యానికి, అసాధారణ సాహసానికి అడ్డుగా నిలవలేకపోయాయి. ఇచ్ఛాపూర్వకంగా యువరాజు పదవిని త్యజించి భిక్షువుగా మారాలని
తలంచిన వాని మనసు కూడా మాయ యొక్క శక్తి ఎంత దృఢంగా ఆవరించి ఉంటుందో ఈ ఉంగరం ఉదంతం తెలియజేస్తుంది. మాయను దాటడం ఎంత కష్టమో శ్రీ శ్రీ శంకర పూజ్య భగవత్పాదుల వారు వివేక చూడామణిలో కూడా చెప్పడం జరిగింది. సూర్యరశ్మి వలన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. ఆ సాంద్రత మేఘాలే విజృంభించి సూర్యుడికి అడ్డుగా నిలుస్తాయి. అదేవిధంగా ఆత్మ నుంచి ఉద్భవించిన అహంకృతి అంటే మాయ విజృంభించి ఆత్మనే కప్పివేస్తుంది. ఈ మాయ అనేది ఎలా ఉంటుంది? ఎంత దారుణంగా ఉంటుంది అని మరి శంకర పూజ్యులు చెప్పినట్లుగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మరి ఈరోజు మరి ఆహ్, కాఠ్మండు దగ్గర మరి ఆహ్, శివుడిని దర్శించుకున్న తర్వాత మరి పశుపతినాథ్‌గా పేరు పొందినటువంటి అక్కడ శివుడు కొన్ని రోజులు మానవ రూపంలో అక్కడ సంచరించాడు కాబట్టి ఆయనకి పశుపతినాథ్ కింద పేరు వచ్చింది. మరి ఆ శివరాత్రి రోజున ఆ రోజు అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నారు గురు శిష్యులిద్దరూ. మొత్తానికి శివరాత్రికి అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తరువాత శిష్యుడు అనుకున్నాడు మరి తిరిగి గంగోత్రి వెళ్ళిపోవాలని శిష్యుడు అనుకున్నాడు. కానీ ఈ యొక్క విష్ణుదాసుకి ఆయన యొక్క అంతరాత్మ ప్రబోధం ఏంటి అంటే పరశురాముల వారు ఎక్కడైతే సాధన చేసుకున్నారో అక్కడికి వెళ్ళాలని ఆయన యొక్క అంతరాత్మ ప్రబోధము ద్వారా ఆయన శిష్యుడికి చెప్తాడనమాట. నేను పరశురామ గుండం వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ నువ్వు నాతో రావాల్సినటువంటి లేదు. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. నువ్వు ఎక్కడికైతే తిరిగి వెళ్ళాలనుకుంటున్నావో నువ్వక్కడికి వెళ్ళిపో నాయనా అని చక్కగా ఆశీర్వదించి శిష్యుడిని ఏమాత్రము రిస్ట్రిక్ట్ చేయకుండా చక్కగా పంపివేయడం జరిగింది. ఆ విధంగా కాఠ్మండు నుంచి పరశురామగుండం ఆయన కాలినడకతో వెళ్ళేటువంటి దారిలో ఆయనకి 3 విశేషాలు జరిగాయి. అవి ఏంటి అంటే, మొట్టమొదటిది ఏంటి అంటే, ఆయన మరి ఎప్పుడు ఆయన ఎన్నో 30 సంవత్సరాల పైన ఆయన ఒక్ ఏకాంతంగా ఎన్నో అడవులు, కొండలు, కోనలు ఎన్నో నడిచి వెళ్లారు. కానీ ఎక్కడా కూడా ఆయనకి ఎలాంటి ఆపదలు గాని ఏమీ రాలేదు. ఆహ్, ఈ ఈయనకి ఈసారి ఒకానొక పెద్ద పులి గాండ్రింపు అనేది వినిపిస్తుందనమాట. మరి యోగీశ్వరులకి భయమెందుకు? చక్కగా ఏమాత్రం భయపడకుండా అలాగే నిర్భయంగా ఉంటే అది చక్కగా వెళ్ళిపోతుందనమాట ఆ పులి. అలాగ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అక్కడ మళ్ళా కొంత ప్రదేశం వెళ్ళిన తరువాత అక్కడ నరమాంస భక్షకులు ఈయన్ని చుట్టుముడతారు. చుట్టుముట్టినప్పుడు ఈయనకి భయమేంటి? ఈయన ఆళ్ళు ఎక్కడైతే చుట్టుముట్టారో అక్కడే కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టారు. అది చూసిన వారు మరి దూరంగా వెళ్ళిపోయి ఆయనకి చక్కగా భోజనము, మాంసము సెపరేట్‌గా పెడితే భోజనం ఒకటి తీసుకొని, మంచినీళ్ళు తీసుకొని ఇక వెళ్తాను నాయనా అంటే వాళ్ళు ఒప్పుకోరనమాట. ఆ విధంగా వాళ్ళు 10 రోజులు మరి విష్ణుదాస్‌ని వాళ్ళ దగ్గర ఉంచేయడం జరుగుతుంది. ఆ ఉంచేసిన తరువాత 10 రోజుల తర్వాత వారిలో వారే మాట్లాడుకొని చివరికి పంపించి వేయడం జరిగింది. అక్కడి నుంచి వెళుతూ ఉండగా మరలా ఆ యొక్క ఒకానొక కొండ మీద ఉన్నటువంటి అమ్మవారి ఆలయం ఈయన్ని ఆకర్షిస్తుందనమాట. సో, అలా ఆకర్షించిన వెంటనే ఆయన అక్కడికి వెళ్లి చక్కగా సేద తీర్చుకొని తిరిగి వస్తూ ఉండగా ఒకానొక అందమైనటువంటి అమ్మాయి కనిపించి, మరి ఎన్నో 30 సంవత్సరాల పైగా ఆహ్, తన దగ్గర దాచుకున్నటువంటి ఆ యొక్క ఉంగరాన్ని నీకెందుకు? నువ్వు సన్యాసివి కదా! నువ్వది పూజారికి ఇచ్చేయమని చెప్పడం. అది సాక్షాత్తు అమ్మవారే చెప్పి ఇందని భావించి వెంటనే ఆ ఉంగరాన్ని ఆ యొక్క పూజారి గారికి ఇచ్చేసి, తిరిగి మళ్ళా పరశురామ గుండం వైపు ప్రయాణం చేసి, మరి ఆ మార్గమధ్యలో ఎంతోమందిని ఆ యొక్క ప్రదేశం వరకు మరి అడిగితే ఎవరికీ తెలీదు అన్న వారే గాని సరైనటువంటి దారి తెలిసిన వారు లేరు. అయినా సరే ఈయన తన అంతరాత్మ ప్రబోధం ద్వారా మొత్తానికి చివరికి పరశురామ గండం దగ్గరికి చేరుకుని, అక్కడ చక్కగా సాధన చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో, ఇది ఈరోజు మనము మన స్వాధ్యాయంలో గురువులకు వారు బాహ్యంగా ఏమి పట్టించుకోరు.
వాళ్ళు కేవలము వారి యొక్క అంతరాత్మ ప్రబోధం ద్వారానే మరి ఆ వృద్ధ ఆహ్, వయస్సులో మరి ఆయన అలాంటి కొండలు, మెట్లు అన్నీ ఎక్కి వెళ్లారు అంటే, అది వారి యొక్క ఆత్మశక్తితో, వారి యొక్క ధైర్య సాహసాలతో మరి వాళ్ళనుకున్నవన్నీ గూడా సాధించగలరు అనేటువంటి గొప్ప విషయము మనకిక్కడ తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మరి మరొక్కసారి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి సద్గురు తపస్వీజీ మహారాజ్ గారికి మరొక్కసారి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.